ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. సో ఈ రోజున మనము నిన్నటి దినం మొన్న కూడా మనం తెలుసుకున్నట్లుగా మన ఎడల దేవుడు చేయబోతున్న కార్యాలు భయంకరమైనవి, అద్భుతమైనవి, అవసరం, మనం ఊహకు మించిన కార్యాలు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు నిశ్చయముగా మన జీవితంలో ఆయన విధమైన ఊహకు మించిన కార్యాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. గమనించినట్లయితే మోషే దావీదుని జీవితాన్ని నిన్నటిదిన మనం ధ్యానించాం. ఈ రోజున కూడా మనం మోషే జీవితంలో కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. మోషే ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. ప్రజల యొక్క దుర్వ్యవస్థను చూశాడు. ఈ సమయంలోనే ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయిల్ని గొడవ పడుతుండగా సో ఈయన ఏం చేశాడు? అభిమానంతో నా ప్రజలు అని ఇజ్రాయిల్ పక్షాన నిలబడి ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతేశాడు. ఎంత టెక్నిక్! ఖడ్గములకు ఏ ఒక ఆయుధము లేకునే, ఏ ఆయుధాలు లేకునే ఐగుప్తుని కొట్టి చంపేశాడు. దీనికి ముందుగా మనం గమనిస్తే మోషే జీవితంలో ఐగుప్తు యొక్క సకల విద్యలలో ఆరితేరిన వాడు అని వ్రాయబడింది. సో మోషే ఐగుప్తులో ఈ విధమైన విద్యలన్నిటిలో ఆరితేరిన వాడు కనుక ఆయుధము లేకుండానే ఐగుప్తుని కొట్టి చంపేసిన తర్వాత మళ్ళా మరుసటి రోజు ప్రశాంతంగా ఇక ఏమీ తెలియనట్టుగా మళ్ళా హాయ్ బాయ్ అంటూ మళ్ళీ తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఈ మధ్య మళ్ళా ఇప్పుడు రెండో రోజు ఏమైందంటే ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. మరి ఎందుకురా, మీరు అన్నదమ్ములు కదా, సహోదరులు కదా, మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళలో ఒకడు అన్నాడు, నిన్న ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా నన్ను కొట్టి చంపాలనుకుంటున్నావా? అసలు నిన్నెవడు మా మీద అధికారిగా తిరపరగా నిలబెట్టారు అని వాళ్ళు అడగగానే మోషేకి అర్థమైపోయింది. ఓకే, నన్ను పట్టుకున్నాడంటే ఫరో ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పి మోషే పారిపోయాడు. 40 సంవత్సరాలు ఇక మిద్యానులోకి వెళ్ళి అక్కడ జీవితం మొత్తం గడిచిపోతుంది. ఓవరాల్గా 80 సంవత్సరాలకి అయిపోయింది. సో ఆ 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మోషేను దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి మాట్లాడిన తర్వాత ఆ మోషేను దేవుడు తిరిగి ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తుకు పంపించిన తర్వాత మనం గమనిస్తాం, ఏ ప్రజల ఎదుటి నుండి ఈయన ప్రాణభయంతో పారిపోయాడో ఆ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు మోషే అనువాడుని గురించి దేవుని యొక్క వాక్యం నిర్గమకాండం ప్రారంభపు అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. మోషే అనువాడు ఆ ప్రజల ఎదుట గొప్పవాడాయను. మోషే ఐగుప్తుల ఎదుట గొప్పవాడుగా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో మోషే దేవునితో కూడా మాట్లాడుతూ, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, వారు నా మాటలు నమ్మరు, నేను పోలేను, ఇవన్నీ దేవునితో చెప్పినటువంటి వ్యక్తే. కానీ దేవుడు ఆయన్ని ఏ విధంగా సిద్ధపరిచాడో, దేవుడు ఆయన్ని ఏ విధంగా మలచాడో ఆలోచించండి. నీ జీవితంలో నీవుగా అనుకోవచ్చు, నేను నిష్ప్రయోజనమైన వాడను, నా వల్ల ఏ యొక్క ఉపయోగం లేదు, నేను ఎవరికి పనికిరాని వాడిని, నా జీవితం ఇలాంటిది అలాంటిది అని చెప్పి నిన్ను నీవే తక్కువ చేసుకొని ఆలోచించుస్తూ నీ జీవితంలో నా కర్మ ఇది, నా బ్రతికింతే, నేను ఇంక ఈ పరిస్థితి అన్నట్లుగా నువ్వు ఆ ఆలోచనతో కొనసాగుతూ ఉన్నవేమో. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకు అప్పగించుకొని ఆయన మాటకు నువ్వు లోబడితే పనికిరాని పాత్రనే సరే, పనికిరానిటువంటి ఆ యొక్క వస్తువునైనా సరే ఆయన పనికొచ్చే పనిముట్టుగా ఆయన మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీ ఎడల చేయబోయే కార్యము అద్భుతమైనది, ఊహకు మించినది, ఆశ్చర్యకరమైనది, లేక భయంకరమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అంటే మనకు మనమే గుర్తించలేని అంత ఉన్నతమైన స్థాయిలోకి, అంత గొప్ప స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అదే భయంకరం. ఊహించలేం. వీడేంది ఇట్లాంటి పరిస్థితి, వీడు ఒకప్పుడు వీడు కదా, వీడేంది ఈ రోజున అన్నటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఏ ఐగుప్తుల ఎదుటి నుంచి, ఏ ఇజ్రాయిల్ ఎదుటి నుంచి పారిపోయాడో అదే ఐగుప్తుల ఎదుటికి, అదే ఇజ్రాయిల్ ఎదుటికి దేవుడు తీసుకొచ్చి దేవుడు
మోషే ద్వారా జరిగించిన కార్యాలన్నిటిని బట్టి చూస్తే మోషే వారి ఎదుట గొప్పవాడు అని రాయబడి. హల్లెలూయా. మోషేను వారు చూచినప్పుడు గొప్పవాడుగా గౌరవించడం, ఘనపరచడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఈ విధమైనటువంటి ఆత్మనున్నిత భావంతో కొనసాగుతున్నావా? నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఈ స్థితి ఉందా, నాకు ఆ స్థాయి ఉందా, నేను అట్లానా, నేను ఎట్లానా అని నిన్ను నీవే తక్కువ చేసుకొని ఆలోచిస్తున్నావేమో. కానీ నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. నీతో ఉన్న వారందరి కన్నులు ఎదుట దేవుడు నీ ఎడల చేయబోతున్న కార్యం మహాభయంకరమైన కార్యం, అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నీవేమాత్రం తక్కువగా అనుకోవద్దు, నీవు తక్కువ చేసుకోవద్దు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో, ఒక్కొక్క ఆలోచనతోనే ఆయన భూమి మీదకి పంపాడు. ఒక్కొక్కరిని ఆయన చిత్తాను మన జీవితంలో ఆయన చిత్తం మనం నెరవేర్చు నిమిత్తమై, మన ద్వారా ఆయన నామం ఘనపరచు నిమిత్తమై ఆయన మనల్ని ఒక్కొక్కరిని భూమి మీదకి పంపించాడు. కనుక నువ్వేమాత్రం అధైర్యపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు పూర్ణంగా సంతోషంగా అప్పగించుకో. దేవా, నా ఎడల నువ్వు చేయబోయే కార్యం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. నా కోసం నువ్వు సిద్ధపరిచిన, నా కోసం నువ్వు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ఆలోచనలు, ఉద్దేశాలన్నింటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నానని చెప్పి నువ్వు దేవుని ఘనపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుడు మరింతగా నేను ఊహించిన వాటన్నిటికీ మన జీవితాల్లో మనం ఊహించుకున్న మన స్థాయి కంటే ఒక ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళి మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాతో ఈ యొక్క పరిచర్యలో ప్రారంభ దినాల్లో 2015-16లో నాకు ఎంతో సహకారంగా ఉన్నటువంటి ఓ తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు యెహోషువ. ఆ అబ్బాయి ప్రారంభపు మందిరం నిర్మాణంలో చాలా కష్టపడ్డాడు. చాలా చక్కగా సహకరించాడు. ఎంత రాత్రింబగళ్ళు మందిరాన్ని సొంత ఇళ్ళులాగా, నా దేవుని మందిరం అని ఎక్కడ కూడా సనుగు గొనుగు లేకుండా సంతోషంగా ఆ పరిచర్య చేశాడు. ఆ యొక్క తమ్ముడిని ఆ తమ్ముడు సరైనటువంటి మాట రాదు, అట్లా ఇట్లా అన్నట్లుగా అనేకులు అనుకుంటుండేవాళ్ళు. ఆ తమ్ముడు చాలా మెత్తడి స్వభావం, మృదువైన స్వభావం, హుషారుగా కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అలాంటి తమ్ముడిని దేవుడు ఈ రోజున ఎక్కడ తీసుకెళ్ళిపెట్టాడంటే బాంబేలో బాంబే నగరంలో. ఒకప్పుడు బాంబేకి నన్ను పిలిస్తే నేను వెళ్ళలేను, అలాంటి ప్రాంతాల్లో నేను చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నవాడిని నేను. ఆ చోటికి నన్ను రమ్మని చాలా బ్రతిలాడు. అలాంటి చోటుగా ఇప్పుడు ఆ తమ్ముడిని దేవుడు తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆ చోట ఆ తమ్ముడు సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి? ఊహకు మించి ఆ తమ్ముడిని గురించి నేను ఆలోచిస్తే ఇతను సరైన మాట తీరు కానీ, ఆ హుషారు, ఆ యొక్క సిద్ధపాటు అంటే కొంచెం డల్గా కనబడుతూ ఉంటాడు. అలాంటి తమ్ముడిని దేవుడు ఈరోజున దేవునికి అప్పగించుకున్నటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు ఆ అబ్బాయిని అంత ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళి మహానగరంలో సేవ చేసే కృపను దరిదాపుగా 3-4 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడని నేను ఆ తమ్ముని గురించి విన్నాను. దేవుడు ఆ తమ్ముడిని మరింతగా దీవించాలి, ఆస్వాదించాలి. ఆయన కృప అభిషేకం ఆ తమ్ముడి మీద దేవుడు నిలబెట్టి నడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతగా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, ఆ తమ్ముడు అంత మంచి నమ్మకమైన మనస్సుతో పరిచర్యను సహాయం చేశాడు. నాకెంతో ఈ పరిచర్యలో ఆయన ప్రారంభ దినాల్లో సహకరించాడు. కనుక దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా దీవించాలని, ఆ తమ్ముడి మీద మరింత ఆయన కృప నిలబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున మనం గమనించాలి, మోషే జీవితం పారిపోయిన వ్యక్తిని మళ్ళా దేవుడు తీసుకొచ్చి ఆయన ఎడల చేసిన కార్యాలు అద్భుతమైన కార్యాలు. మన జీవితంలో కూడా దేవుడు ఆ విధమైన కృపను అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపించి తన నామమును మహింపరచుకును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యమైన మీ వాక్కులను బట్టి మీకు స్తోత్రం. మా ఎడల మీరు చేయబోయే కార్యాలు ఊహక మించినవి, అద్భుతమైనవి, భయంకరమైనవి. అయ్యా, మేము సాధారణమైన కార్యాలు అనడానికి వీలు లేనంతగా మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపయు, సన్నిధి, సమాధానం అయ్యా నీ బిడ్డలైన మా అందరికీ తోడుగా ఉంచండి. అయినా మా ఒక్కొక్కరి జీవితాల్లో ఆ విధంగా మేము మీ సన్నిధిలో అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి.
కృపతో నింపండి, కార్యాలు జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును, ప్రాముఖ్యంగా దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత ఉన్నతమైన అనుభవాలు, అద్భుతమైన ఆ ఆశ్చర్యమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు ఆ విధంగా నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నేను నిలబెట్టును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్యను మీరు ప్రేమిస్తున్నారు కనుక అందుకే ఇంతవరకు ఈ వాక్యాలు విన్నారు. సో ఈ మాటలు మీరు అనేకులకి షేర్ చేయండి. మధ్యలో మీరు మర్చిపోక లైక్, మీ కామెంట్, మీ అనుభవం, ఈ వాక్యాన్ని బట్టి నా అనుభవం ఇది అన్నట్టుగా మీ అనుభవాన్ని అందులో రాస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంలో మీరు సహకరిస్తారని ప్రభుపేట కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.